కర్నూలు జిల్లా కప్పట్రాలలో 2008లో జరిగిన వెంకటప్ప నాయుడుతో సహా 12 మంది హత్య కేసుకు సంబంధించి నేడు ఆదోని కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 48 మందిపై కేసులు నమోదు కాగా 21 మందికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, కోర్టు తీర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి కిందటనే ఏదైతే కపట్రాల వెంకటప్ప నాయుడుతో పాటు 12 మంది హత్య కేసులో 2008లో జరిగిన హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. కొద్దిసేపటి కిందటనే 21 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించింది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి 48 మంది ఉండగా అందులో 4 ఇతర కారణాల వల్ల చనిపోవడం జరిగింది. 44 మందిలో ఈ రోజు కోర్టులో హాజరయ్యారు. ఈ తుది తీర్పులో ఏదైతే దారుణంగా ఈ 12 మందిని దారుణ హత్య చేసిన ముద్దాయిల్లో 44 మందిలో 21 మందికి లైఫ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి కిందటే ఈ తీర్పు వెలువడైంది. ఈ 21 మందిలో వేరెవరైనా పేర్లు ఉన్నది కొద్దిసేపట్లో తెలియనున్నది. మొత్తం మీద 44 మంది 21 మంది పడగా 23 మందికి ఏ శిక్షలు ఖరారు చేస్తారనేది వెలువడే అవకాశం ఉంది. అది కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ కపటాల వెంకటప్ప నాయుడు హత్య కేసు చాలా సంచలనాలు రేకెత్తించాయి. దీనికి సంబంధించిన వరకు 6 సంవత్సరాల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ కొద్దిసేపటి కిందటనే తుది తీర్పు వెలువడం జరిగింది. మొత్తం మీద ఈ కోర్టు ఆవరణం చాలా ఉత్కంఠంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎటువంటి ఈ పరిస్థితుల్లో ఈ తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయన్నది చాలా ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఏదైతే 21 మంది పై శిక్ష ఖరారు చేశారో మిగతా వారిపై ఏ శిక్ష ఖరారు చేశారో అసలుకి ఎవరికి లైఫ్ పడింది అనేది చాలా వాళ్ళ కుటుంబాలు కూడా ఇక ఎంతో ఆందోళనకరంగా ఇక్కడ వేచి చూస్తున్నారు. కొద్దిసేపట్లో ఈ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తరంగిణి. థ్యాంక్ యూ లోకేష్.